చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంతవాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి, గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 1926లో ఆయన జన్మించడం, తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పనిచేయడం, ఆ రోజుట్లోనే చిన్నతనంలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం, మచిలీపట్నం హిందూ కాలేజీలో BA చేయడం, విద్యార్థి దశ నుంచే కద్దరు ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడం, స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా చిన్నప్పటి నుంచి సేవాభావం, నిరుపేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పుస్తకాలు కలెక్ట్ చేయడం, దీపాల కోసం కిరోసిన్ ఎక్కడికక్కడ సేకరించి పిల్లల చదువు కోసం వాళ్ళకందరికి ఇవ్వడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యువ నాయకుడిగా పేదల సేవలో తరించారు. 1945లో స్వాతంత్రం రాకమునిపే విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకెళ్లి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు. 48-52 మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు. 52లో రాయలసీమలో కరువు వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు, ఇది నా బాధ్యత, సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి.